మాజీ మంత్రి టీపీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డికి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించిన డీసీసీ మాజీ అధ్యక్షుడు పీసీసీ డెలిగేట్ తైలం శంకర్ ప్రసాద్కు టీపీసీసీ క్రమశిక్షణ సంఘం చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు టీపీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీనిపై స్పందించిన వనపర్తి జిల్లా కాంగ్రెస్ నేతలు చిన్నారెడ్డి హఠావో అన్నావు కానీ కాంగ్రెస్ పార్టీని కాపాడమని చెప్పామని కదా అని అన్నారు. కాంగ్రెస్ పార్టీని కాపాడమంటే నేరమా? దానికై పీసీసీ డెలిగేట్కు షోకాజ్ నోటీసులు ఎలా ఇస్తారని చిన్నారెడ్డి ప్రశ్నించారు. మనం కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలి, కాంగ్రెస్ పార్టీని బతికించాలి. వనపర్తిలోనే మేమందరం సీనియర్లు అందరం కూడా వనపర్తి మండలంలో ఉన్నటువంటి వనపర్తి తాలూకాలో ఉన్నటువంటి 7 మండలాల నుంచి 2 పట్టణాల నుంచి అందరం కూడా మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ డీసీసీ అధ్యక్షులు, మాజీ పీసీసీ మెంబర్స్, ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామస్థాయి కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ కూడా నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం కూడా మేము ఒక నిర్ణయం చేసుకున్నాం. ఏందయ్యా అంటే ఈ చిన్నారెడ్డి నుంచి గత 40 సంవత్సరాల నుంచి మేము చిన్నారెడ్డి చేతుల్లో మోసపోతున్నాం. ఎందుకంటే నేను చిన్నగున్నప్పటి నుంచి, నేను 3వ తరగతి చదువుకున్నప్పటి నుంచి ఈ వనపర్తి నియోజకవర్గానికి ఒక చిన్నారెడ్డి తప్ప వేరే పేరు ఎక్కడ వినపడడం లేదు. మనం కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలి, కాంగ్రెస్ పార్టీని బతికించాలి. వనపర్తిలోనే మేమందరం సీనియర్లు అందరం కూడా వనపర్తి మండలంలో ఉన్నటువంటి వనపర్తి తాలూకాలో ఉన్నటువంటి 7 మండలాల నుంచి 2 పట్టణాల నుంచి అందరం కూడా మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ డీసీసీ అధ్యక్షులు, మాజీ పీసీసీ మెంబర్స్, ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామస్థాయి కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ కూడా నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం కూడా మేము ఒక నిర్ణయం చేసుకున్నాం. ఏందయ్యా అంటే ఈ చిన్నారెడ్డి నుంచి గత 40 సంవత్సరాల నుంచి మేము చిన్నారెడ్డి చేతుల్లో మోసపోతున్నాం. ఎందుకంటే నేను చిన్నగున్నప్పటి నుంచి, నేను 3వ తరగతి చదువుకున్నప్పటి నుంచి ఈ వనపర్తి నియోజకవర్గానికి ఒక చిన్నారెడ్డి తప్ప వేరే పేరు ఎక్కడ వినపడడం లేదు. మనం కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలి, కాంగ్రెస్ పార్టీని బతికించాలి. వనపర్తిలోనే మేమందరం